హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో విత్ నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకైతే ఇలాంటి రింగ్ బీడ్స్, అలాగే స్మాల్ సైజ్ బీడ్స్, మీడియం సైజ్ పాల్ బీడ్స్ కావాలి. ఇప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని ఒక 2.5 ఇంచ్ ఉంచుకొని నేను లెంత్ కట్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ని ఇది కొంచెం థిక్గా ఉన్నది తీసుకోండి. ఇలా 50 బీడ్స్ థ్రెడ్కి ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి థ్రెడ్ ఇలా పైకి పెట్టుకొని పైన ఒక బీడ్, కింద ఒక బీడ్ ఇలా వచ్చేలాగా 25 టైమ్స్ ఇలా ఈ కార్డ్బోర్డ్కి పైన 25 బీడ్స్ రావాలి, అలాగే కింద కూడా 25 బీడ్స్ రావాలి. ఇలా 25 టైమ్స్ ఈ థ్రెడ్ని ఇలా చుట్టుకుంటూ ఈ బీడ్స్ని పైన ఒకటి కింద ఒకటి వచ్చేలాగా మొత్తం చుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇలా చుట్టు పెట్టుకున్న తర్వాత చూడండి, ఆ మిడిల్లోకి వేలు ఇలా పెట్టుకొని బీడ్స్ రెండు మిక్స్ అవ్వకుండా ఇలా వెనుకల ఈ థ్రెడ్స్ రెండింటిని నేను ఇలా ఒక 2 టైమ్స్ నాట్ వేసుకుంటున్నాను. అంటే మనకి స్టార్టింగ్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ థ్రెడ్, అలాగే లాస్ట్ ఎండింగ్లో వస్తుంది కదా ఆ థ్రెడ్, ఈ రెండిటికి నేను ఇలాగా నాట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా నాట్ వేసుకొని ఆ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా యువతలకి టర్న్ చేసి ఇప్పుడు ఈ మిడిల్లోకి ఇలా థ్రెడ్స్ని నీట్గా పట్టుకొని ఈ కార్డ్బోర్డ్ నుంచి స్లోగా ఈ కార్డ్బోర్డ్ని రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా రిమూవ్ చేసేసి ఇలా మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి మనకి థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కూడా నేను ఇలాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను రింగ్ బీడ్ తీసుకుంటున్నాను. ఈ రింగ్ బీడ్ని తీసుకొని మనం ఒకవైపు ఉన్న బీడ్స్ని కొంచెం కొంచెంగా మొత్తం ఇటువైపుకి చూడండి, ఇలా కొంచెం కొంచెంగా ఉండేటట్లు ఇటువైపు తీసుకుంటున్నాను. మొత్తం బీడ్స్ని ఇలా తీసుకొని కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి అటువైపు ఇటువైపు రెండు ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా థ్రెడ్స్ అన్నిటినీ నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ని ఇలా మిడిల్లో నుంచి ఇలా పైకని ఒకసారి ఇలా నీడిల్కి లాక్ చేసుకుని నీట్గా ఒక 5-6 టైమ్స్ రౌండ్గా 1 by 1 వచ్చేలాగా ఇలా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ హోల్ ఉంది కదా బీడ్కి, ఆ హోల్ అనేది మనకి ఇలా పైకి వచ్చేలాగా చూసుకొని మనం కుచ్చు కట్టుకోవాలి. ఆ బీడ్కి ఇలా నీట్గా చుట్టుకోవాలి 1 by 1. ఒక 5-6 టైమ్స్ చుట్టుకున్నాక ఇప్పుడు ఆ పైన నుంచి ఇలా కిందికి నీడిల్ని తీసేసేయాలంతే. తీసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఆ జరీ థ్రెడ్ని, అలాగే మనకి ఆ ఎక్స్ట్రా కనిపిస్తున్న థ్రెడ్స్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి టాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మనకి ఒక శారీకి 20 to 25
వరకు పట్టచ్చు. అది మనం పెట్టే లెంత్ని బట్టి ఉంటుంది. నేను ఒక్కొక్క దానికి లెంత్ 1.5 ఇంచ్ ఇచ్చాను. చూడండి ఇలా రెడీ చేసుకున్న టాజిల్ని తీసుకొని ఒక 8 స్టాండ్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ సేమ్ మ్యాచింగ్ కలర్. ఫస్ట్ ఇలా రాంగ్ సైడ్ నుంచి ఇలా ఒకసారి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా కిందికి ఒకసారి స్టిచ్ చేసుకొని ఇలా నీడిల్కి లాక్ చేశాను. లాక్ చేసుకున్న తర్వాత ఈ బీడ్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా పైన స్టిచ్ చేసుకొని ఇలా పాల్ బీడ్ తీసుకున్నాను మీడియం సైజ్ది. ఈ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇప్పుడు ఆ బీడ్కి ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, సెకండ్ టైం మళ్ళీ రౌండ్ బీడ్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా టైట్గా దగ్గరగా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా ఇప్పుడు వెనక్కి ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని వెనకల లాక్ చేసుకుంటే రాంగ్ సైడ్ మనకి శారీ టాజిల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా లాక్ వేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇలా లాక్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేయాలంతే. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. చూడండి ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.